గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళు, ఇండస్ట్రీస్ అన్నిటికీ రెడ్ లైట్ పడేది. మనం ఇప్పుడు అన్నిటికీ రెడ్ కార్పెట్ వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇది నవంబర్ 14-15 తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను, నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తూ అంటే మామూలు మ్యాటర్ కాదు. దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గూగుల్ డేటా సెంటర్ పెంచుకోవడానికి అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. అలాంటిది మన దగ్గరకు వచ్చి $15 బిలియన్ పెట్టుబడి పెట్టి గిగావాట్ సెంటర్స్ పెడతాం అనేది మామూలు విషయం కాదు. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న నాయకులు మనకు దొరకటం అనేది చాలా విధంగా రాష్ట్రం చేసుకున్న అదృష్టం కింద భావించాలి మనం. అది రావాలి, అది డెవలప్ అవుతుంది అనే దాన్ని విజన్ చేసుకుంటాం. కానీ ఆ విజన్ ప్రకారం యాక్షన్ చేయటం కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుంటాం అనేది చాలా గొప్ప విషయం. లోకేష్ బాబు గారు చెప్తా ఉన్నారు, మేము మిసైల్స్ లాగా పనిచేస్తున్నాం అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇంత గొప్ప అభివృద్ధికి బాటలు వేస్తున్న లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.